హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరీస్ కిచెన్ అండ్ హోమ్. సో ఇక నుంచి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఈశ్వరీస్ కిచెన్ అండ్ హోమ్ అని ఉంటుంది. సో ఇక మన ఛానల్లో ఏమేం పెడతానని అయితే ఇప్పుడు మీతో షేర్ చేసేసుకుంటాను. సో ఒక హౌస్ వైఫ్గా ఇంటిని ఎలా సర్దుకుంటాను, పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తూ వంట ఇవన్నీ చేసేసుకుంటాను, చిన్న చిన్న క్లీనింగ్ టిప్స్, హ్యాకింగ్ అన్నీ చెప్తాను అనమాట. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక నుంచి మన ఛానల్లో మంచి కంటెంట్ అయితే మీకు బాగా ఉపయోగపడే కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి అంటే ఈశ్వరీస్ కిచెన్ అండ్ హోమ్గా స్టార్ట్ చేస్తున్న ఫస్ట్ వీడియో వచ్చేసి మొక్కలకు సంబంధించి. సో మనము మొక్కలు ఎలా పడితే అలా నాటేయకూడదండి. వీటికి కూడా అంటే ఒక టైం ఒక ఇది అనేది ఉంటుంది కదా. సో ఈ విధంగా నాటి చూడండి, మీ మొక్కలు 100% బతుకుతాయి. అలాగే పువ్వులు కూడా చాలా బాగా పోస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేమైతే బంతి నార అయితే నాటుతున్నాము. సో చాలా ఎక్కువ మంది మీరు గమనించే ఉంటారు, శ్రావణ మాసం వస్తేనే అంట్లు కడతారు. అంటే చామంతి అంట్లు కట్టడం, బంతి నార మొక్కలు వడడం. చాలామంది ఈ మాసాన్ని ఎందుకు ఎంచుకుంటారంటే మనకి వర్షాలు పడడం వల్ల అందులోనూ భూమి తేమ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం ఈ టైంలో మొక్కలు ఉడిచామంటే కనుక వాటికి తేమ కుదిరి అలాగే వేర్లు అనేవి కుళ్ళిపోకుండా చాలా బాగా వెంటనే బతకడానికి అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అందుకని ఈ మాసంలోనే మనము చామంతి అంట్లు కానీ, బంతి నార కానీ, గుత్తు గులాబీ ఇలాగ అన్ని రకాల మొక్కల్ని వాడడానికి ఎక్కువగా ఈ మాసాన్ని ఎంచుకుంటారనమాట. అయితే అన్ని మొక్కలకి ఉడిచిన వెంటనే ఇలాగా కొంచెం కొంచెంగానే నీళ్ళు పోయాలి. ఎక్కువగా నీళ్ళు పోసారంటే కనుక అవి మళ్ళీ వేర్లు కుళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఏదో కొంచెం పోసామా లేదా అన్నట్టుగా. మీరు వర్షం పడేటప్పుడు ఉడిచారనుకోండి, అసలు పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ చిలకరిస్తే సరిపోతుంది అనమాట చేతి వేలతో. లేదు మనకి అంత అంటే వర్షం అంతగా లేదు, ఒక రోజంతా వదిలేసి తర్వాత నేను ఉడుస్తున్నాను అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. ఇక మట్టి విభజించే ప్లేస్ కూడా ఉంటుంది. అంటే మట్టిని మనము కుండీలో పాత మట్టిని సగం తీసేసి కొంచెం గొప్పులా దవ్వేసి కొంచెం కొత్త అంటే గత్తాన్ని యాడ్ చేసేసుకోండి. వర్మి కంపోస్ట్ కానీ గత్తం అంటాం కదా, సో పల్లెటూరులో అంటే అదనమాట. యాడ్ చేసేసుకొని అది కలిపేసుకొని ఆ తర్వాత మొక్కలు నాటుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి మొక్కలు అనేవి చాలా బాగా పోస్తాయి. ఇక మా పెరట్లో వచ్చేసి పచ్చిమిరపకాయల కాపు అయితే బాగా ఎక్కువగా కాపు కాసింది. అందుకే చాలా వరకు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇక మొక్కలు ఎప్పుడు నాటాలి అనేది చెప్పాను కదా, అంటే శ్రావణ మాసంలో ఎక్కువగా నాటుతారు. శ్రావణ మాసంలో ఉడిసిన మొక్కలు అయితే కన్ఫర్మ్ 100% ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉడిచినట్లయితే వేళ్ళు అనేవి కుళ్ళిపోకుండా, అలాగే మీరు ఉడిచినవన్నీ వాటర్ అనేది ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకున్నట్లయితే 100% అవి బతుకుతాయి. అలాగే చాలా ఎక్కువగా పువ్వులు కూడా పోస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు వాటికి వాటర్ పోయాలి అంటే మనం మొక్క నాటడమే కాదు కదా, వన్స్ వాటికి రోజు డైలీ ఏ టైంలో వాటర్ పోస్తే మంచిదని అంటే కనుక ఈవినింగ్ టైంలో పోస్తే మంచిది. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ ఎండ ఉంటుంది. ఆ టైంలో మొక్కలు నీళ్ళు పోసి ఉంచామంటే ఆ ఆవిరికి ఇంకొంచెం అవి ఉడికిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. సో అలా అంటే వాటికి ఇబ్బంది అవుతుంది. ఉడికిపోయినట్టు అంటే నేను జస్ట్ అదే నాకు వచ్చే రీతిలో చెప్తున్నాను, నా వాయిస్లో అదే నాకు వచ్చిన మాటలు బట్టి చెప్తున్నాను. వాటికి వేడి అనేది ఎక్కువలా అనిపిస్తుంది. అదే మీరు ఈవినింగ్ టైంలో పోసినట్లయితే నైట్ అంతా మనకి ఎలాగనో చల్లగా ఉంటుంది కాబట్టి మొక్కలు అనేవి ఇబ్బంది ఉండకుండా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. సో ఈవినింగ్ టైంలో వాటికి వాటర్ పోసినట్లయితే అంత త్వరగా చనిపోవు. నెక్స్ట్ ఇక చామంతి అంట్లు గురించి కూడా చెప్తాను. చామంతి అంట్లు మనం ఎలా ఉడుచుకోవాలంటే ఇవి మనం ముందు ఉన్న చామంతి మొక్కల్ని విడదీసేసి అంట్లులా కడతారు. అంటే విడదీసి చివర్ల వరకు ఇలాగ తుంచేసి తర్వాత మళ్ళీ వాటిని వేర్లతో సహా కలిపి ఉడుస్తారు. ఇలా వడ్డం వల్ల మొగ్గలు అనేవి మళ్ళీ మనకి ఇవి పూసే టైం, అదే చామంతి మళ్ళీ సీజన్ వచ్చే టైంకి అనమాట మొగ్గలు అనేవి ఎక్కువగా పూసి పువ్వులు కూడా బాగా చక్కగా వస్తాయని అనేసి అంటారు. సో అందుకని చివర్లు తుంచేసి వేర్లతో సహా కలిపి నాటుకోవాలి చామంతి అంట్లు. ఇక వాడంబర మొక్కలు అంటారా, అవి విత్తనాలు మనం వాటర్ పోసేటప్పుడు తుల్లుతుంటాయి కాబట్టి విత్తనాలు అనేవి వాటంతా అవే వచ్చేస్తాయి. మళ్ళీ మనం వేరేగా వడాల్సిన అవసరం లేదు. ఉడుస్తామని అనుకుంటే అంటే వేరే ప్లేస్కి వెళ్ళి మార్చుతామంటే మార్చుకోవాలి. సో అలా చేసుకున్న మీ ఇష్టమే. కానీ ఎక్కువగా శ్రావణ మాసంలో ఇలా మొక్కలు ఉడుచుకుంటే అవి చక్కగా బతుకుతాయి. అలాగే వాటి టైం అంటే ఆ సీజన్ వచ్చేసరికి అవి చక్కగా మనకి పువ్వులు కూడా కాసిస్తాయి అన్నమాట. నాకు తెలిసినంత వరకు మీతోనైతే షేర్ చేసుకున్నాను. ఇందులో నేనేమైనా తెలుసుకోవాల్సినవి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.